శ్రోతలందరికీ నమస్కారం అండి. మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. జీవన సౌరభం నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సంగీతకి డబ్బు విపరీతంగా వస్తోంది. రాను రాను చక్రపాణికి ధైర్యం వచ్చింది. భానుమతికి డబ్బు విషయంలో ఎదురు తిరగసాగాడు. సంగీత అతని మాట జవదాటదు. సంగీత పూజలు ఇంకా ఎక్కువైపోయినాయి. చక్రపాణికి కోరస్ పాడే ఉషా అనే వేరే ఒక అమ్మాయితో రహస్య ప్రణయం ఉందని అందరూ అంటున్నారు. సంగీత అది నమ్మదు. నా భర్త అలాంటివాడు కాదు అంటుంది. సంయుక్త కొడుకు బారసాలకి వచ్చినప్పుడు దుఃఖం పట్టలేక సంగీత మేడ పైభాగానికి పోయి కూర్చొని ఏడవసాగింది. చక్రపాణి అక్కడికొచ్చాడు. భార్యని చూస్తుంటే అతనికి మనసు తరుక్కుపోతోంది. తనకి జీవితంలో కావలసిన సుఖాలన్నీ ఆమె ద్వారా పుష్కలంగా లభించాయి. కానీ తాను మాత్రం సంగీతకి ఇష్టమైన పిల్లల్ని ఇవ్వలేకపోయాడు. అతనికి చాలా పశ్చాత్తాపంగా ఉంది. కానీ ఇప్పుడిక ఏం చేయలేని పరిస్థితి. అతను ఏం చేసినా ఏం మాటలు చెప్పినా సంగీతని పిల్లల గురించి మరిపించలేకపోతున్నాడు. సౌందర్య సోఫాలో కూర్చొని పుస్తకం చదువుకుంటోంది. వెనక నుంచి ఎవరో కళ్ళు మూశారో. సౌందర్య ఆ చేతులు ఎవరా అని తడమలేదు. తన వెనక నుంచి తన తలకి ఆనిన ఆ వక్షస్థలం సన్నగా పీలగా ఉండే సహదేవవర్మ కాదు. ఆయన దగ్గర వయసు మళ్ళిన వారి దగ్గర నుంచి వచ్చే వాసన. సౌందర్యకి బలిష్టమైన చేతుల స్పర్శ, రాయిలాంటి వక్షస్థలం తాకిడి. అతను భాస్కర్ అని అర్థమైంది. అతనికే ఈ ధైర్యం. సహదేవవర్మకి ఆ చనువు తీసుకోవాలనే ఆలోచనలే వణుకు పుట్టిస్తాయి. ఎవరు అన్నాడు భాస్కర్. సౌందర్య సమాధానంగా చెయ్యి ఎత్తి టపీమని అతని భుజం మీద ఒకటి కొట్టింది. అబ్బా, చేతికి ఎంత చురుకు! కొడతావేమిటి? సౌందర్యాన్ని వదలకుండానే వచ్చి పక్కన కూర్చున్నాడు. దొంగలా వచ్చావు, దొంగని కొట్టాల్సిందేగా. ఇంకోటి కొట్టింది. అతను కొట్టాడు. సౌందర్య అతన్ని కాలితో తన్నింది. అతను ఆ కాలు పట్టుకున్నాడు. సౌందర్య కాలు ఎత్తి మళ్ళా తన్నింది. ఆ కాలు పట్టుకుని వంచాడు. సహదేవవర్మ బీరువాలో డబ్బు కోసం ఆఫీస్ గదిలో నుంచి అటుగా వచ్చాడు. కిటికీకున్న పల్చటి కర్టన్ల మధ్య నుంచి కోడెతాచుల్లా కలబడుతున్న ఆ ఇద్దరినీ చూశాడు. ఒక్క నిమిషం అతను నిలువెత్తు ఆగ్రహ జ్వాలగా అయ్యాడు. బీపీ పెరిగి ఒంటి నిండా సడన్గా చెమటలు పట్టాయి. ఆవేశం నిగ్రహించుకున్నాడు. సౌందర్యని కంట్రోల్ చేయలేడు, భయపెట్టలేడు. ఏదైనా అంటే శివంగిలా మీద పడుతుంది. అవతల బెడ్రూమ్లో దివ్య ఉయ్యాలలో గుక్క పెట్టి ఏడుస్తోంది. ఆయన అక్కడికి వెళ్ళాడు. ఆయా బాత్రూంలో నుండి వచ్చింది. సారీ సార్ అంటూ దివ్యని తీసుకోబోతుంటే ఆయన వారించాడు. తనే ఎత్తుకొని పాలు పట్టాడు. దివ్య బంగారు బొమ్మలా అందంగా ఉంది. కానీ అంత అందం ఆ కనుగుడ్లు లేకపోవడంతో వికారం అయిపోయింది. భగవంతుడు ఎందుకిలా చేశాడు? వెళ్ళి అమ్మగారిని పిలు అన్నాడు. 10 నిమిషాల తర్వాత సౌందర్య విసుగ్గా వచ్చింది. ఏమిటి? పిల్ల ఏడుస్తోంది, వినిపించడంలా? ఏం రాచకార్యం చేస్తున్నావు? భాస్కర్ ఆఫీస్ ఫైల్ అడుగుతుంటే చూస్తున్నాను. భాస్కర్ని లోపలికి రావద్దని చెప్పాను అన్నాడాయన కఠినంగా చూస్తూ. పనుండి వచ్చాడు తప్ప? ఎదురు ప్రశ్న వేసింది. నదురు బెదురు లేకుండా అడిగింది. తప్పే. అతను నా సెక్రటరీ. అతనికి ఏదైనా ఫైల్ తెలియకపోతే నన్ను అడగాలి. నాన్సెన్స్. నీ కోపం ఎందుకో నాకు తెలుసు. ఒట్టి ముసలి అనుమానం. నోర్మయ్ అరిచాడు. ఎందుకా కోపం? ముసలివాడివి కాకపోతే పడుచువాడివా? అవతల ఆయా వింటోంది. వంట మనిషి తొంగి చూస్తున్నాడు. ఆయన ప్రాణం బిక్క చచ్చిపోతోంది. తను వయసు మళ్ళినవాడు అయినందుకు ఆయనకేం బాధలేదు. కానీ సౌందర్య చీటికి మాటికి ఆ మాట ఎత్తి అదేదో కోపంలా తనని ఈసడిస్తుంది. ఆయన అవమానంతో కృంగిపోతుంటాడు. చెయ్యి ఎత్తితే చాలు శివంగిలా వచ్చి మీదపడి ఎక్కడ తగిలేది తెలియకుండా కొట్టేస్తుంది. పనివాళ్ళు చూస్తున్నారన్న సంకోచం కూడా ఉండదు. సార్, ఆ ఫైల్ దొరకలేదు. భాస్కర్ వచ్చి వినయంగా చెప్పాడు. అతని నక్క వినయానికి అతనికి మండిపోతోంది. కానీ ఏమీ అనలేని నిస్సహాయత. ఆ సమయంలో ఇటు భాస్కర్ అటు సౌందర్య 2 తాచుపాముల్లా కనిపిస్తున్నారు. వారిద్దరి నుంచి ఎలా రక్షించుకోవాలా అనే ప్రాణభీతి ఆయనలో మొదటిసారిగా కదిలింది. డాడీ, డాడీ! ఇంతలో గది బయట నుండి పిలుపు వినిపించింది. ఆయన ఉలిక్కిపడ్డాడు.
ఆయన కూతురు సరిత గొంతు అది. గ్రాండ్ఫా, మనవడు విక్కీ లోపలికి పరిగెత్తుకు వచ్చేశాడు. గ్రాండ్ఫా, మనవరాలు రీనా వచ్చింది. ఇద్దరూ సంతోషంతో ఆయనని పట్టుకున్నారు. సరిత లోపలికి వచ్చింది. ఇదేమిటి సరు, ఫోన్ చేయలేదు నాకు, ఎలా వచ్చావు? ఆయన ఆదుర్దాగా అడిగారు. నేను ఎయిర్పోర్ట్కి వచ్చేవాడిని కదా. ఓ డాడీ, నేనేమన్నా చిన్నపిల్లనా? నా సంగతులు నేనే మేనేజ్ చేసుకోగలను అని ఎన్నిసార్లు చెప్పాను. మా ఆయన వస్తున్నాడు. మెడికల్ కాన్ఫరెన్స్ ఉంది. సరదాగా హాలిడేగా గడపవచ్చునని మేము వచ్చేసాం. నాకేదో చెల్లెలు పుట్టిందని లోకం కోడై కూస్తుంటే అదేమిటో చూద్దామని కూడా సగం వచ్చాను. ఏది ఆవిడగారు? అంది ఆరాగా. సహదేవ వర్మ చేతుల్లో ఉన్న బేబీని అపురూపంగా చూపించాడు. సరిత చేయి చాచి బేబీని అందుకోలేదు, ఎత్తుకోలేదు. ఇదేమిటి, కళ్ళు లేవా? అంది ఆశ్చర్యం నటిస్తూ. అది నా దురదృష్టం సరు, అన్నారాయన బాధగా. దురదృష్టం కాదు డాడీ, మహాపాపం, చేతులారా చేసుకున్న పాపం. వయసు ఉడిగిన చెట్టుకి కుక్కమూతి పిందెలు అంటారు, ఇదే. సరు, నీకు పుణ్యం ఉంటుంది, ఆయన తగ్గు కంఠంతో ప్రతిమలాడారు. ఆయన కళ్ళు భయంగా సౌందర్య వైపు చూశాయి. సౌందర్య, సరిత ఒకరిని ఒకరు అవతల వాళ్ల ఉనికిని పట్టించుకోనట్టే నిర్లక్ష్య వైఖరి కనపరిచారు తప్ప కనీసం మర్యాదని పాటిస్తూ హలో అని కూడా అనలేదు. సరిత ఆగకుండా అంటూనే ఉంది. ఈ వయసులో నీకు పెళ్ళి, పిల్లలు, భేషుగ్గా ఉంది. అందరూ నవ్వటంలో తప్పులేదు అంది. నవ్వాలంటే అందరి బ్రతుకులు అలాగే ఉన్నాయి. ఆయా, దివ్యని అవతలికి తీసుకువెళ్ళు, సౌందర్య అరిచింది. ఆయా సహదేవ వర్మ దగ్గరికి వచ్చింది. ఆయన పిల్లని ఇవ్వలేదు. నిన్నే ఆయా, అలా గుడ్లు పెట్టుకొని చూస్తావేమిటి? దివ్యని తీసుకో, సౌందర్య గద్దించింది. ఆయా తటపటాయిస్తూ సంకోచంగా చూస్తోంది. సౌందర్య చరచరా వచ్చింది. ఆయన చేతుల్లో పిల్లని లాక్కొని ఆయా చేతుల్లో పెట్టింది. ఆయా వెళ్తుంటే పిలిచింది. ఆయా, దివ్యకి వెంటనే దిష్టి తీసేయి. పాపిష్టి కళ్ళు పడితే సుస్థి చేయవచ్చు. నరుడి కంటికి నల్లరాయి పగులుతుంది అని మా అమ్మ ఎప్పుడు చెబుతూ ఉంటుంది. అంటే నావి పాపిష్టి కళ్ళా? సరిత దూకుడుగా సౌందర్య వైపు వచ్చింది. సౌందర్య చూపుడు వేలు చూపిస్తూ సహదేవ్ వర్మని, మీరంతా నా గదిలో నుంచి అవతలికి వెళ్తారా అంటూ హుకుం జారీ చేసింది. విక్కీ వెళ్ళి ఉయ్యాలకున్న బొమ్మ చూస్తున్నాడు. సౌందర్య చరాలున వచ్చి అతన్ని రెక్కపట్టి ఈడ్చుకుని వెళ్ళి గది గుమ్మం బయటకి తోసేసింది. క్రింద పడిన విక్కీ గొల్లున ఏడ్చాడు. సరిత పరిగెత్తుకు వెళ్ళి కొడుకుని లేవదీసి ఎత్తుకుని గుండెలకి అదుముకుంది. మండిపాటుగా చూస్తూ, డాడీ, నేను 5 సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వచ్చాను. ఎన్నిసార్లు నువ్వు ఇంటికి రమ్మని నన్ను బ్రతిమలాడావు. రాక నేను వస్తే ఇదా నాకు స్వాగతం? అరిచింది. సౌందర్య కూడా అరుస్తూ, 5 సంవత్సరాల నుంచి ఈ ఇంట్లో అడుగుపెట్టని వాళ్ళు, తండ్రి బ్రతికాడో చచ్చాడో పట్టించుకొని వాళ్ళకి ఇప్పుడు ప్రేమలు కారిపోతున్నాయి. జాగ్రత్త, ప్రేమలో మీరు మునిగిపోయి ఊపిరాడక చచ్చిపోగలరు అంది. ఏమిటి, మా డాడీని అంత మాట అంటావా? చచ్చిపోతావు అని అంటావా? నీ నోటికి హద్దు లేదా? అంది సరిత. మర్యాదగా మాట్లాడు. ఆయన నా భర్త, ఇది నా ఇల్లు, నా ఇష్టం. నువ్వు ఉండదలుచుకుంటే వంట మనిషికి చెప్పి నీకు నీ పిల్లలకి మొహాన ఇంత తిండి పడేయమంటాను. ఉండి వెళ్ళు. అనవసర ప్రసంగం చేస్తే నీ కొడుక్కి పట్టిన గతి నీకు కూడా పడుతుంది. సౌందర్య చెరచెర ఆ గదిలో నుంచి వెళ్ళిపోయింది. సరితకి మాటలు అనడమే తప్ప పడటం అలవాట్లేదు. అవమానం, ఆగ్రహం భరించలేక ఏడుపు వచ్చింది. సౌందర్య, సరితల పోట్లాటని చూసిన భాస్కర్ సగర్వంగా మీసం దువ్వుకున్నాడు. అతనికి ఇదంతా చాలా వినోదంగా అనిపించింది. సరు, తండ్రి ఓదారుస్తున్నాడు. సరిత తండ్రి చెయ్యి విదిలించి పారేసింది. ఈ దయ్యాన్ని తెచ్చి ఇంట్లో ఎలా పెట్టావు డాడీ? ఈ ఇల్లు మాది, ఈ గది నాది. ఈ గదిలోనేగా నేను, అక్క, అన్నయ్య ఆడుకున్నాం. మీరు మాకు కథలు చెప్పి నిద్రపుచ్చేవారు. నా గదిలో నుంచి నన్ను వెలగొడతానని అంటుందా? దానికెంత ధైర్యం? నేనెవరు అనుకుంటోంది? రాస్కెల్, పళ్ళు రాలుగొట్టే వాళ్ళు లేక. ఊరుకో సరు, ఊరుకో. కాని రోజులు వస్తే పాము తాడుగా కనిపిస్తుంది. డాడీ, ఈ అవమానం భరించే కంటే నేను చావటం నయం. నన్ను గేటు బయటకి నెట్టేస్తానంటోంది. నువ్వు మా డాడీవి కదా, నేను ఈ ఇంటికి రాకూడదా? సరిత ఆయనని కౌగిలించుకొని ఏడుస్తోంది. ఆయన గాఢంగా నిట్టూర్చారు. మీదే సరిత, ఈ ఇల్లు మీదే. నేను మీ డాడీనే. మీకోసం తప్పించి ఎన్ని సంవత్సరాలు ఒంటరిగా గడిపానో. మీ ముగ్గురిలో ఒక్కళ్ళైనా ఈ దేశంలో కనీసం నాకు అండగా ఉండమని ఎంత ప్రాధేయపడ్డానో. మీరు విన్నారా? నా మాట వినలేదు.
నన్ను వదిలి మీ జీవితాల వెంట పరిగెత్తారు. అమ్మ లేదు, డాడీ ఒంటరివాడు అని ఒక్కరోజైనా నా గురించి ఆలోచించారా? అందుకు ఇది మాకు పనిష్మెంటా డాడీ? కాదమ్మా, కాదు. పిల్లల్ని శిక్షించాలని ఏ తల్లిదండ్రులు అనుకోరు. ఎన్నేళ్ళో ఒంటరిగా మీరు నాకున్నారు అనే ధైర్యంతో గడిపాను. రాను రాను మీరు కనీసం ఫోన్ చేయాలనే ఆలోచన కూడా మర్చిపోయి నన్ను వదిలేశారు. నా అంతట నేను చేస్తే మీరు బిజీ బిజీ అంటూ మేం బాగానే ఉన్నాం, మా గురించి చాదస్తంగా వరి అవ్వకండి అనే తప్ప నువ్వెలా ఉన్నావు డాడీ అని ఒక్కసారి కూడా అడగలేదు. నేను తప్పు చేశానో ఒప్పు చేశానో నాకు తెలియదు. నాకు ఇక చేసుకోవాలనిపించింది. డాడీ, నువ్వు చాలా అబద్ధాలు చెబుతున్నావు. నీకు కావాల్సింది తోడే అయితే వయసు మళ్ళిన వ్యక్తినో విడోనో ఎందుకు చేసుకోలేదు? నిలదీస్తున్నట్టు అడిగింది. ఆయన తల అడ్డంగా తిప్పాడు. నీకిప్పుడిప్పుడు అర్థం కావడం లేదు సరు. నాకు ఇంకో సోఫానో కుర్చీనో తెచ్చుకున్నట్టు అలాంటి మనుషులు వద్దు. నాకు సందడి కావాలి. నవ్వులు కేరింతలతో ఈ ఇల్లు ప్రతిధ్వనించాలి. లేకపోతే ఈ గోడల్లో నేను ఒక గోడగా, ఈ కుర్చీల్లో నేను ఒక కుర్చీగా అనిపిస్తున్నాను. అందుకని ఈ కొరివిని తెచ్చి మా అందరి జీవితాలకి అంటిస్తావా? అది నా తెలివి తక్కువ నిర్ణయం. నేను ఊహించింది వేరు, జరిగింది వేరు, ఆశించింది వేరు, ఎదురైన అనుభవం వేరు. నువ్వు ఇంతకీ ఏమంటావు? మేం నిన్ను నిర్లక్ష్యం చేశాం కాబట్టి దీనికి మేమే బాధ్యులం అంటావా? కాదు, చెట్టుని జాగ్రత్తగా చూసుకోకపోతే దాని పువ్వులైనా కాయలైనా ఎవరైనా తెంపేసుకుంటారో. మనదే కదా బిల్డింగ్ అని వదిలేస్తే కుక్కలు పిల్లులు ఎలుకలు చేరుతాయి. డాడీ, నువ్వేనా ఇలా మాట్లాడేది? మమ్మల్ని సదా తప్పుపడుతున్నావు. నీ వివేకం ఏమైంది? నీ వ్యాపారంలో నువ్వు ఎంత చతురుడివి, ఎంత తెలివిగలవాడివి. మనుషుల్ని ఇట్టే పసిగట్టగల చాకచక్యం నీకెంత ఉంది? ఈ విషయంలో ఎందుకింత దిగజారావు? సరిత నిలదీసినట్టు ఆవేశంగా అడిగింది. ఆయన ముఖం వడిలినట్లయింది. నా వ్యాపారంలో నాకు బలహీనత లేదు. ఈ సౌందర్యం చూడగానే జావగారిపోయావు. చెప్పటానికి నీకు సిగ్గులేదా డాడీ? ఏం బావుకున్నావు ఈ గుడ్డిపిల్లని కని? సరూ, ఆయన చెయ్యి సరిత చెంపని చెళ్ళుమనిపించింది. ఆయన కళ్ళెర్ర చేశారు. దివ్య నీ చెల్లెలు. దివ్యని ఏదైనా అన్నావా ఊరుకోను. కళ్ళు లేని పిల్లని కరుణతో ఇంకా దయగా చూడాలి. అదే జన్మ నువ్వు ఎత్తి ఉంటే? ఆయన స్వభావానికి విరుద్ధంగా కంఠం ఎత్తి గద్దించాడు. సరిత చెంప పట్టుకొని ఏడుస్తూ వెళ్ళి భర్తకి ఫోన్ చేసింది. నేనిక్కడ ఒక్క క్షణం ఉండను, వచ్చేస్తాను. సరిత అంటుంటేనే విక్కీ ఫోన్ ఎత్తి లాక్కుని, డాడీ, అమ్మని గ్రాండ్ఫా కొట్టాడు. మీరు త్వరగా కర్ర తీసుకురండి, వీడి బుర్ర బద్దలు కొడతాను అన్నాడు. 4వ రోజుకి ఆయన పెద్ద కూతురు ఉమా, భర్త, పిల్లలు దిగారు. సరిత, ఉమా, సౌందర్య కలిసి ఆ ఇంటిని నరకం చేసి సహదేవవర్మ మనసు ముక్కలు చేయసాగారు. కూతుళ్ళిద్దరూ ఆస్తిని తమ పేరిట పెట్టేయాల్సిందిగా అల్టిమేటం ఇచ్చేశారు. సౌందర్య వాళ్ళని ఇంట్లోంచి వెళ్ళగొడతావా లేదా అని పట్టుదల పడుతోంది. దివ్య పట్ల ఎవ్వరికీ ప్రేమ లేదు. ఆ పసిపిల్ల గురించిన ధ్యాసే అసలు ఎవ్వరికీ లేదు. భాస్కర్ తన మంచితనం నిలుపుకుంటూ అటూ ఇటూ మాటలు ఎక్కిస్తూ వారి మధ్య మంట ఎగదోస్తున్నాడు. ఆ ఇల్లు అనుమానాలతో, కక్షలతో, కార్పణ్యంతో కుతకుతలాడుతూ బడబాగ్నిలా తయారైంది. సహదేవవర్మ ఈ సమస్యలకి తట్టుకోలేకపోతున్నాడు. కూతుళ్ళకి ఎంత ఇచ్చినా ఇంకా తన పేరిట ఉన్నదంతా కావాలని అంటున్నారు. భర్తలు పిల్లల్ని ముందుకు తోసి ఏం జరగనట్టుగా పట్టనట్టుగా మామగారితో కలిసి క్లబ్కు వెళ్ళి డిన్నర్లు సేవిస్తున్నారు. సరిత, ఉమా ఇద్దరూ తండ్రికి మతి లేదని సైక్రియాటిస్ట్ని సంప్రదించాలని ఒత్తిడి తెచ్చారు. ఆయన వాళ్ళ నోరు మూయించేసరికి తల ప్రాణం తోకకి వచ్చింది. మీ బీపీ ఇలా పెరిగిపోతే ఎప్పుడో ఒకసారి గుండె పేలిపోతుంది. ఫ్యామిలీ డాక్టర్ మందలించాడు. పీడా పోతుంది అన్నాడాయన. సమస్యలు ప్రతి మనిషికి ఉంటాయి, ధైర్యంగా నెట్టుకురావాలి అన్నారు డాక్టర్ గారు. ఏం ధైర్యం డాక్టర్ గారు? నా చిన్నప్పటి నుంచి డబ్బు సంపాదించాలని ఆరాటపడ్డాను. డబ్బు సంపాదన తర్వాత కుటుంబం బాగుండాలని ఆరాటపడ్డాను. ఒంటరితనం భరించలేక ఒక తోడు అనుకుంటే ఆ చిన్న భార్య కొరివి అయ్యి నా నెత్తిన కూర్చుంది. ఇంట్లో వీరు వారు చేరి యుద్ధకాండ. ఛీ, అసలు నా కుటుంబమేనా ఇది? రోత పుడుతోంది నాకు. ఆయన ఏవగింపుగా అన్నారు. నేను రెండో పెళ్లి చేసుకోవటం కన్నా ఆ రెండో భార్యకి పిల్లని కనటం చాలా పెద్ద తప్పు. దివ్య నా బిడ్డ, నా బాధ్యత ఉంది. నాకు ఆయుష్ లేదు. నాకేదైనా అయితే
ఆ పిల్ల ఈ రాక్షసుల చేతుల్లో ఎంత నరకం అనుభవిస్తుందో. దానికి ఏదైనా గట్టి ఏర్పాటు చేసుకోండి. దిగులు పడి బీపీ పెంచుకున్నందువల్ల సమస్య పరిష్కారం కాదు కదా. యు ఆర్ కరెక్ట్. సహదేవ్ వర్మ అంగీకరించాడు. సార్, ఈ చెక్ మీద సంతకం పెట్టండి. భాస్కర్ వచ్చాడు. మొన్ననేగా 15,000 ఇంటి ఖర్చులకిచ్చాను అన్నారాయన. మళ్ళీ 10,000కి తెచ్చాడు చెక్. ఇంట్లో జనం పెరిగారు కదా, ఖర్చులు పెరిగాయి సార్. సహదేవ్ వర్మ మాట్లాడలేదు. ఇందుక తను రాత్రింబవళ్ళు కష్టపడి ఈ డబ్బు సంపాదించింది. చిల్లికుండలో నీరులా వెళ్ళిపోతోంది డబ్బు. దాన్ని నియంత్రించే మార్గం ఆయనకి కనిపించటం లేదు. ఈ కుండని విసిరేసి ఇంకో కొత్త కుండ తెచ్చుకునే సమయం తన జీవితానికి లేదు. ఎవరి సొమ్ము ఎవరికి ప్రాప్తమో అంటారు. ఇదే కాబోలు. సౌందర్య గారు బట్టల షాప్ నుంచి ఫోన్ చేశారు. క్యాష్ నేను తీసుకుని వెళ్ళాలి సార్. భాస్కర్ గుర్తు చేశాడు. ఆయన ముఖం చిట్లించినట్టు పెట్టాడు. జీవితంలో 3 వంతుల ఆయుష్ని ఈ డబ్బు వేయింతలు పెంచుకోవడం కోసం రూపాయి జమ చేశాడు. భాగస్వాముల పట్ల, కంపెనీలో పనిచేసే వారి పట్ల ఎంత నిర్దయగా, ఖరాఖండిగా ప్రవర్తించేవాడు. ఎదురు మాట ఎవ్వరూ చెప్పటానికి సాహసించలేనంతగా హడలెత్తించేవాడు. వాళ్ళు తనని చూస్తే చాలు పక్కపక్కకి వెళ్ళిపోయేవారు. ఆ శివయ్య అయితే మరీను. తన మాట, అధికారం వాడికి నచ్చేది కాదు. పైన భగవంతుడు ఉన్నాడు సార్, ఆయన మన జమా ఖర్చులు రాస్తాడు అనేవాడు. తను ఈడ్చి కొడితే వణికిపోతూ తలెత్తకుండా నిలబడేవాడు. అందర్నీ అలా గడగడలాడించిన తనే వాళ్ళ ఎదుట ఇలా నోరు లేనట్టు అయిపోతున్నాడా? సహదేవ్ వర్మకి ఏడుపు వస్తోంది. తన డబ్బుని పీక్కు తినేవారే తప్ప తన కోసం ఆలోచించేవారెవ్వరూ లేరు. ఒక్కరు కూడా లేరు. ఒక విధంగా పిల్లలతో విసిగెత్తిపోయి జీవితంలో ఒక నిండుతనం, ఒక ఆసరా వస్తాయని సౌందర్యని వివాహం చేసుకున్నాడు. ఆమెకి కావలసినవి ఆమెకిస్తే తనని సుఖపెడుతుందని భావించాడు. సౌందర్య తన వల్ల అన్నీ పొందింది. కానీ తనకి దక్కిందేమిటి? నలుగురిలో నవ్వుల పాలైన జీవితం. దివ్య ఆయన ఆత్మీయమైన స్పర్శ పసిగట్టినట్టే బోసి నవ్వులు నవ్వుతుంది. ఆయన కన్నీళ్లతో దివ్యని చూస్తూ, నేనెవరికీ అన్యాయం చేయలేదమ్మా. ఎవరి నుంచైనా కాస్త ఆశిస్తే కొండంత వారికే ఎదురివ్వాలని తహతహలాడేవాడిని. ఈ ప్రపంచంలో ఎవ్వరికైనా అన్యాయం చేస్తే అది నీ ఒక్కదానికే తల్లి. నీకు కళ్ళు లేవని కాదు. ఇంత వయసు పండిన నేను పిల్లలతో ఆనందం కావాలనుకున్నాను. నా చిన్నతనంలో నా పిల్లల దగ్గర వృత్తిరీత్యా క్షణం తీరికలేక నేను పొందలేకపోయిన ఆనందం ఇప్పుడు నా బిడ్డగా నీ చిన్న చిన్న అడుగులు, ముద్దు ముద్దు మాటలతో ఆ వెలితి పూడ్చుకోవాలని అనుకున్నాను. నాది మరో అపరాధం. నిన్ను నా చేతులతో పెంచుకోగల ఆయుష్ నాకు లేనప్పుడు నిన్ను ఈ లోకంలోకి తెచ్చే అధికారం నాకేముంది? దివ్యని, అందులో కనుగుడ్లు లేకుండా పుట్టిన దివ్యని చూస్తున్న కొద్దీ ఆయనకి దుఃఖం వచ్చేస్తోంది. తన పాపానికి నిష్కృతి లేదు అనిపిస్తోంది. మేడ మీద ఉన్న ఆయనకి క్రింద సరిత, ఉమ, సౌందర్య ఎందుకో గొడవ పడుతూ పెద్దగా అరవటం వినిపించింది. ఆయన దివ్యని ఎత్తుకొని క్రిందకి దిగి వచ్చాడు. ఆయన గుండె రాయి చేసుకున్నాడు. ఆ పెద్ద పిల్లలతో అనుబంధం గుండెల్లో ఎవరో గొడ్డలితో నరికేస్తున్నారు. సరిత, ఉమా, ఏమిటి గొడవ? చూడు డాడీ, నీ చిన్నపిల్లాం బజార్ నుంచి చీరలు తెచ్చింది. గదిలోకి తీసుకువెళ్తుంటే నేను చూసి గుంజుకున్నాను. ఒక్కొక్కటి 15,000 పట్టుచీర. ఈ పింక్ కలర్ నాకు లేదు, బాగుందని తీసుకున్నా. ఈ గ్రీన్ ఉమా కావాలంది. కావాలంటే షాపులో చీరలు 1,00,000 రకాలున్నాయి. నేనేమన్నా మీ పని మనిషినా మీకు చీరలు తేవడానికి? అంది సౌందర్య మండిపడుతూ. అంతకంటే ఎక్కువ స్థానం ఈ ఇంట్లో ఉందని అనుకుంటున్నావా? ఉమా ఈసడించింది. డాడీ, ఈ గ్రీన్ నేను తీసుకుంటున్నాను అంటూ తండ్రికి చూపించడానికి వెళ్ళింది ఉమా. ఇంతలో సౌందర్య వెనక నుంచి శివంగిలా వచ్చి ఉమా చీర కొంగు పట్టి చిరిగేంత గట్టిగా లాగింది. ఉమా చేతుల్లో చీర అందుకొని దూరంగా వెళ్ళింది. ఉమా క్షణంసేపు దిమ్మరపోయింది. చిరిగిన జరి పైట కొంగు చూసింది. వెంటనే వెళ్ళి సౌందర్య జుట్టు పట్టుకుంది. ఇద్దరూ పెనుగులాడుతుంటే సరిత వచ్చి సౌందర్యని ఎడాపెడా కొట్టింది. ఆయన దివ్యని ఎత్తుకొని వచ్చి వారిని లాగుతుంటే ఉమా ఆయన చేతుల్లో ఉన్న దివ్యని లాగి విసిరింది. ఆ విసిరటంలో సోఫాలో పడిన దివ్య గొల్లున ఏడవసాగింది. సౌందర్య ఏడవలేదు, భయపడలేదు. విస్ఫులింగాలు వెదజల్లుతున్న చూపులతో అందరినీ కలియచూసింది. చెరచెరా వెళ్ళి ఫోన్ తీసింది. డయల్ చేసి పోలీస్ స్టేషన్ అడిగింది.
సరిత ఉమ నిశ్చేష్టురాలైనట్టు చూస్తున్నారు. సహదేవ వర్మ పోలీసులు అరెస్ట్ చేసిన కూతుళ్ళ ఇద్దరినీ విడుదల చేయించాడు. మీ ఇళ్ళకి మీరు వెళ్ళండి, మీకు ఏం కావాలో చెప్పండి, ఇచ్చేస్తాను అన్నాడు. వాడడిగిన డబ్బు ఆస్తి ఇచ్చేశాడు. సౌందర్యకి ఆ విషయం తెలియదు. కూతుళ్ళిద్దరూ పిల్లలతో భర్తలతో వెళ్ళిపోయారు. జన్మలో నీ ముఖం చూడం డాడీ, ఇక నీవు మాకు చచ్చిన వాళ్లతో సమానం అని శపథం చేసి మరీ వెళ్ళారు. ఆయన వెళ్ళి అలిగి కూర్చున్న సౌందర్యని భానుమతిని బ్రతిమలాడి తీసుకువచ్చాడు. జీవిత నావ పూర్తిగా ఆయన అదుపు తప్పిపోయింది. ఆయన తన ప్రయత్నాలు లోపల రహస్యంగా తయారు చేయసాగాడు. ముందు ఆ భాస్కర్ని సౌందర్యం నుంచి దూరం చేయాలి. సగం వెర్రి వాడి సలహాల మూలంగానే వస్తోంది. భానుమతి సహదేవవర్మని చెడామడా తిట్టింది. కుటుంబాన్ని ఆ మాత్రం అదుపులో పెట్టుకోలేని వాడివి అసలు రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నావు, పిల్లని ఎందుకు కన్నావు అంది. ఆయన కృంగిపోయినట్టు కూర్చున్నాడు. చాలా ఏళ్ల తర్వాత ఆయన వెళ్ళి బీరువాలో ఉన్న భార్య పాత ఫోటో తీసుకుని చూడసాగాడు. శాంతమూర్తి ఇల్లు, బాధ్యత, సాంప్రదాయం ప్రథమ కర్తవ్యం అని నమ్మిన పాతకాలపు స్త్రీ. ఆ వయసులో తనకి ధనం ఇచ్చిన రెక్కలు, ఆ సర్వలోకాలు తన కాలి దగ్గరికి తెప్పించుకోగలనని అహంభావం ఉన్న రోజులవి. ఆవిడని చూస్తే విసుగేసేది. ఆవిడ పిల్లల తల్లి అయిన తర్వాత ఇంకా ఒద్దిక పెరిగింది. ఇంటికి వస్తే సరదా లేదని చిటపటలాడిపోయిన తను ఆవిడ ఇచ్చే ప్రశాంతతని గమనించలేని మూర్ఖుడయ్యాడు. ఆవిడ ఎదురుగానే తన అందమైన సెక్రటరీని గదిలోకి తీసుకువెళ్ళి తలుపులు మూసేవాడు. అది బుద్ధి తక్కువతనం కంటే వయసు పొగరు అని చెప్పవచ్చు. ఈరోజు తను పోగొట్టుకున్నదేమిటో అర్థమవుతోంది. ఆవిడ కన్నీళ్లే తనకి శాపాలైనాయి. ఆవిడ ముఖవేదనే తనని కాలసర్పంగా చుట్టేసిందేమో. ఎంతటివాడు కూడా ముదిమి పిడికిలిలో బలహీనుడే. ఆ వయసు, అహం, ఆ దర్పం శాశ్వతం అనుకున్నాడు. ఛీ, తనలో అసలు సంస్కారం లేదు. స్త్రీని తోడు అని నమ్మాల్సింది పోయి, గౌరవించాల్సింది పోయి ఒక సుఖం అనుకున్నాడు. అందుకే ఇలా శాపగ్రస్తుడయ్యాడు. తను చేసిన పాపం ఈ జన్మలోనే అనుభవిస్తున్నాడు. శాంత, నన్ను క్షమించు, కన్నీటి తెర మధ్య అనుకున్నాడు. అమ్మయ్యా, రాక్షసులు వెళ్ళిపోయారు. ఇల్లు ప్రశాంతమైంది. మనకి ఒంటరితనం దొరికింది. భాస్కర్ సౌందర్య భుజం చుట్టూ చేతులు వేస్తూ అన్నాడు. సౌందర్య ఆ చేతిని విసిరికొట్టింది. ఆ ప్రదేశంలో గుడ్డి వెన్నెల వస్తోంది. ఇద్దరూ తోటలో బెంచ్ మీద గుబురుగా ఎదిగిన క్రోటన్ చెట్ల చాటున కూర్చున్నారు. ఏమిటో దేవిగారి ఆగ్రహం. నువ్వు షాపు దగ్గరికి బిల్లు చెల్లించడానికి ఆయన దగ్గర నుంచి 25,000 తెచ్చి నాకు 15,000 ఇచ్చావేమిటి? అదా, నా ఖర్చులుంటాయి కదా అన్నాడు చిరునవ్వుతో. నీ ఖర్చులా? నీకేం ఖర్చు? మా ఇంట్లోనే తిండి గిండి అంతా అంది సౌందర్య కోపంగా. ఒక్క తిండితో అయిపోతుందా? మీ ఇంట్లో తిన్న తిండికి అరాయించుకోవడానికి ఎక్సర్సైజ్ కావాలి. అసలు దానికి జిమ్కి వెళ్ళాలి. నీకెందుకు జిమ్? రోడ్డున పడి పరిగెత్తు. సౌందర్య అన్నదానికి భాస్కర్ పకాలన నవ్వాడు. ఆ నవ్వు సౌందర్యకి ఇష్టమని తెలుసు. అతను కావాలని దూరంగానే కూర్చున్నాడు. సౌందర్య ఎక్కువసేపు తన మీద పడకుండా కూర్చోలేదని అతనికి బాగా తెలుసు. రోడ్డున పడి పరిగెత్తుతుంటేనే నువ్వు దొరికావు. చాలే బూటకప్పు మాటలు. కొందరు ఏది చెప్పినా నమ్మరు. అతను భుజాలు ఎగిరేశాడు. సౌందర్య చెయ్యి చాచి అతనికి దగ్గరలో అందేలా ఉంది. అతను అందుకోలేదు. చూడనట్టు ఊరుకున్నాడు. సౌందర్యకి కోపం వచ్చేసి చెయ్యి తీసేసుకుంది దగ్గరికి. ఇక నుంచి మనం ఇద్దరం కలిసి రోడ్డున పడి పరిగెత్తాలి అంది. అదేమిటి? మొన్న ఈ గొడవ బాగా అయింది కదా, నేను ఆయనకి డైవోర్స్ ఇచ్చేస్తానని చెప్పాను. తొందరపడకు, ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను. దేనికైనా కాస్త ఓపిక పట్టాలి. ఎందుకు? ఆయన్ని వదిలేస్తే నీకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వున్నావుగా. సౌందర్య సడన్గా ఇక దూరం కూర్చోలేనట్టు దగ్గరికి జరిగి భుజం మీద తల ఆనించుకుంది. నాకు సరైన అడ్రస్సే లేదు. సంపాదించుకో గోముగా అంది. అదే ప్రయత్నంలో ఉన్నాను. టైం కావాలి, తొందరపడకు అనునయంగా అన్నాడు. ఇలాంటి విషయాల్లో ఆచితూచి అడుగు వేయాలి. తల నిమిరాడు. నాకు తోచింది చేయటమే తప్ప ఆగటం, ఆలోచించటం అలవాట్లేదు. ఆ అలవాటు మానుకోవాలి. సౌందర్య అతని గుండెల్లో తలదాచుకుంది. ఇంకా ఎన్నాళ్ళు నాకీ నరకం? నేను పడలేను. నాకు పిచ్చెక్కిపోతోంది. రాత్రివేళ ఆయన వచ్చి నా పక్కన పడుకుంటుంటే
సౌందర్య ఏడ్చేసింది. ఐ హేట్ ఇట్. చూడు సౌందర్య, జీవితంలో అన్నీ మనకి వీలుగా జరగవు. కొన్నింటిని మనం ఓర్చుకోవాలి. నా ఓపిక నశించిపోయింది భాస్కర్. అసలు నీవేం ఆలోచిస్తున్నావో తెలుసా? ఏమైతే అది అవుతుంది. ఆయన్ని వదిలి నీతో వచ్చేద్దామని చూస్తున్నాను. నీతో ఉంటే ఏదైనా భరించగలను. అలా అనకు. నువ్వు సరైన ఆలోచన చేయటం లేదు. ఏం, నేను రావడం నీకు ఇష్టం లేదా? అదిగో, తర్కం వద్దు. నేనంటే నిజంగా ప్రేమ ఉంటే వచ్చెయ్యి అనేవాడివి. నీకు లేదు. అదిగో, నా ప్రేమకి పరీక్షలు పెట్టవద్దు. ఏం, పరీక్షలో ఫెయిల్ అవుతావని భయమా? నేనసలు పరీక్ష రాస్తే కదా. నేను మాత్రం ఉండను. ఆస్తి కోసం దివ్యని కన్నాను, అయిపోయింది. నువ్వు ఆ ఇంట్లోంచి బయటికి అడుగు పెట్టకూడదు. అదెలా భాస్కర్? నేను మార్గం ఆలోచిస్తున్నాను. సరే, ఆలోచించు. నీ ఆలోచన తెగేసరికి మనిద్దరి తలలు నెరిసి పళ్ళుడిపోతాయి. అది అమర ప్రేమ. ఛీ, నాకు అవసరం లేదు. త్యాగాలు మన రక్తంలో లేవు అంది. సడన్గా భాస్కర్ జుట్టు ఎవరో గట్టిగా పట్టుకున్నారు. అతను బాధతో గట్టిగా అబ్బా అన్నాడు. సౌందర్య తిరిగి చూసింది. వెనక నుంచి క్రోటన్ గుబురు వెనక నుంచి సహదేవవర్మ వచ్చాడు. ఏరా రాస్కెల్, నా ఉప్పు తిని! ఆయన చేతికర్రతో భాస్కర్ని ఎడాపెడా కొట్టి పడేసి కాలితో తన్నాడు. నా ఇంటిని పందికొక్కులా తవ్వుతున్నావా? ఆయన పిచ్చి ఆవేశంలో ఉన్నాడని తెలిసిపోయింది. చిత్రంగా సౌందర్య తిరగబడలేదు. తల్లి ముందు తప్పు చేస్తూ పట్టుబడిన బిడ్డలా ముడుచుకుపోయినట్టు నిలబడింది. భాస్కర్, నిన్ను దయతల్చి వదిలేస్తున్నా. పోరా స్కౌండ్రల్! జుట్టుపట్టి తోశారాయన. వచ్చిన అతిథులంతా వెళ్ళిపోయారు. విమలమ్మ మనవణ్ణి ఒడిలో పెట్టుకుని సోఫాలో కూర్చుని ఉంది. సంయుక్త ఇంట్లో సామాన్ సర్దుతోంది. వసంత్ కూర్చుని ఆఫీసు పని చూసుకుంటున్నాడు. భర్త, అత్తగారు, ఇటు కొడుకు, ముచ్చటైన ఇల్లు, వెతుకులాటలేని ఆర్థిక పరిస్థితి. గొప్ప గ్లామరస్ జీవితం కాదు. డబ్బున్న జీవితం అసలే కాదు. అయినా సంయుక్తకి చాలా తృప్తిగా ఉంది. ఇంతకంటే ఆనందం ఇంకేం లేదని స్పష్టంగా తెలుస్తోంది. జీవితం అమృత కలశంలా తనకి అంది వచ్చింది. ఇందులో తన కష్టం ఉంది. ఏదీ సునాయాసంగా రాలేదు. శ్రమపడింది, కష్టాలు తట్టుకుంది, దరిద్రాన్ని ఓర్మితో భరించింది. ఆ బాధలన్నీ తీరినట్టే అనిపిస్తోంది. వసంత్ రాయడం ఆపి తల్లి ఒడిలో ఉన్న కొడుకుని ఎత్తుకుని వచ్చాడు. సంయుక్త ఆనందంగా చూస్తోంది. ఇంతలో వీధి తలుపు ఎవరో దబదబా బాదడం వినిపించింది. ఎదురుగా సహదేవవర్మ. ఆయన చేతుల్లో కూతురు. ఆయన షర్టు చిరిగి వేలాడుతోంది. ఆయన జుట్టు పిచ్చుక పడేసిన పరకల్లా ఉంది. సంజు, నేను లోపలికి రావచ్చునా? ఆయన అడిగాడు. రండి. సంయుక్త దారి తీసింది. ఆయన సరాసరి వచ్చి సోఫాలో ఆయాసపడుతూ కూర్చున్నాడు. దివ్యకు పాలు పట్టి చాలాసేపైంది. ముందు పాలు పట్టమ్మా అర్థించాడు. సంయుక్త దివ్యని చేతుల్లోకి తీసుకుంది. దివ్యకి ఇప్పుడిప్పుడే సంయుక్త స్పర్శ, మాట బాగా తెలుస్తున్నాయి. సంయుక్త ఎత్తుకోగానే ఏడుపు మానేసింది. సంయుక్త దివ్యని తీసుకుని సోఫాలో అత్తగారి పక్కన కూర్చుని పాలు పట్టసాగింది. ఏమిటి అలా ఉన్నారు? విమలమ్మ అడిగింది. సహదేవవర్మ పెద్దగా ఒక్కసారి బోరున ఏడ్చేశాడు. ఏమైంది? విమలమ్మ అడిగింది. వసంత్ దగ్గరకు వెళ్ళి భుజం మీద చెయ్యి వేశాడు. ఆర్ యు ఆల్ రైట్? అడిగాడు. ఆయన కాసేపటికి ఏడుపు నిగ్రహించుకున్నాడు. జేబు రుమాలు తీసుకుని అందులోనే చీదేస్తూ జరిగిందంతా చెప్పసాగాడు. మేమిక్కడి నుంచి ఇంటికి వెళ్ళగానే సౌందర్య నాతో పెద్దగా పోట్లాట పెట్టుకుంది. నేను ఆ పిల్లని షో బిజినెస్ చేస్తున్నానట. సౌందర్య మీద నాకున్న పగ ఆ విధంగా తీర్చుకుంటున్నానట. ఆ పిల్లని చంపేస్తానని గొంతు నులమడానికి సిద్ధమవుతుంటే భానుమతి గారు వచ్చి ఏమిటి ఈ పోట్లాటలు అంటూ నన్ను కూతుర్ని తిట్టింది. నేను దాన్ని చంపి తీరుతాను. ఈరోజు కాకపోయినా రేపు తప్పదు. అది చస్తే గాని నాకీ బాధ తప్పదు అంది సౌందర్య. నన్ను చంపు మొదట అని అరిచాను నేను. సౌందర్య వచ్చి నా మీద పడి పిల్లని లాక్కుపోయింది. భానుమతి గారు ఆ పిల్లని ఏ అనాథాశ్రమంలో అయినా పడేయమని అంది. భానుమతి గారు సౌందర్యని అవతలికి లాక్కుపోయింది. నాకు భయం వేస్తోంది సంజు. ఈరోజు మీ ఇంట్లో ఈ వేడుక చూసిన సౌందర్యకి పిచ్చి పట్టినట్టు అయింది. ఈర్ష్యతో కుతకుతలాడిపోతోంది. నేనిచ్చిన డబ్బు, సుఖాలు సౌందర్యని శాంతపరచటం లేదు. ఇంట్లో ఉంటే దివ్యని ఎప్పుడో చంపి అవతల పడేస్తుంది. నాకు తెలుసు.
అందులో ఏమాత్రమూ సందేహం లేదు. నేను మీ భార్యాభర్తలని చేతులు జోడించి ఒకటి అర్థించడానికి వచ్చాను. దివ్యని మీ ఇంట్లో ఉండనీయండి. సంజు, దివ్య నీకు అలవాటైంది. నువ్వు దయగా చూస్తావు. కొద్ది రోజులు ఉంచితే నేనేదైనా మార్గం చూస్తాను. ప్లీజ్ అమ్మా, కాదనకండి అంటూ చేతులు జోడించాడు. ఆయన కళ్ళ వెంట నీళ్లు కారిపోతున్నాయి. సంయుక్త, వసంత్ ఈ మాటలు వినగానే ముఖాలు చూసుకున్నారు. నీ ఇష్టం, నిర్ణయం నీదే. వసంత్ కళ్ళల్లో సమాధానం దొరికింది సంయుక్తకి. సంయుక్త అత్తగారి వైపు చూసింది. ఏమంటావు అత్తయ్యా అంది. అదేమంత పెద్ద మాటే, పినతల్లివి. దాన్ని ఆ మాత్రం ఆదుకోకపోతే ఎలా? 4 రోజులు పోతే ఆ సౌందర్య కోపం అదే పోతుందిలే. అనాథాశ్రమానికి ఇవ్వమనటం ఎంత తప్పు అంది విమలమ్మ. సంయుక్త, వసంతులు దివ్యని అట్టి పెట్టుకోవడానికి అంగీకరించారు. సౌందర్య వచ్చి గొడవ చేస్తుందేమో, సహదేవ్ వర్మ భయంగా అన్నాడు. అదంతా నేను చూసుకుంటాను, మీరు భయపడకండి అంది సంయుక్త. ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి, నేను వచ్చి దింపనా అన్నాడు వసంత్. నేను ఇంటికి వెళ్ళడం లేదు, మా లాయర్ గారి దగ్గరికి వెళ్తున్నాను అన్నాడాయన. సరిగ్గా 2 రోజుల తర్వాత సహదేవ వర్మ హత్య చేయబడ్డారు అనే వార్త సంయుక్త, వసంతులను దిగ్భ్రాంతపరిచింది. ఆయన బాత్రూంలో పొడిచివేయబడి రక్తపు మడుగులో ఉన్నాడు. పోలీసులు సౌందర్యని హత్యానేరం మీద అరెస్ట్ చేశారు. అంతక్రితం సౌందర్యకి సహదేవ్ వర్మకి బాగా వాగ్యుద్ధం జరిగిందని, తాము పనిలోకి వెళితే ఆ రోజు పని లేదు, మీకు సెలవు, ఇంటికి వెళ్ళిపోండి అని సౌందర్య అరిచిందని పనివాళ్లు పోలీసులకి చెప్పారు. హత్య సమయానికి సౌందర్య ఇంట్లోనే ఉంది, కానీ నేను హత్య చేయలేదు అని ఏడుస్తోంది. క్రితం రోజు సాయంత్రం సహదేవ్ వర్మ సంయుక్త వాళ్ళ ఇంటికి వచ్చి దివ్యకి బోలెడన్ని ఆటబొమ్మలు, పాల డబ్బాలు, గౌన్లు కొనుక్కొని వచ్చి ఇచ్చాడు. కాఫీ తెచ్చిన సంయుక్తతో, నాకు సౌందర్యతో కలిసి ఆ ఇంట్లో ఉండాలంటే చాలా భయం వేస్తోంది. ఒకటే తగాదా, నోటికి ఏం వస్తే అది మాట్లాడుతుంది, చేతికి ఏది అందితే అది నా మీద విసురుతుంది. ముసలాయన, ఇంకా చావకుండా ఎన్నాళ్ళు బతుకుతావు అంది. నాకు చాలా కష్టం వేస్తున్నాయి ఆ మాటలు అంటూ ఆయన ఏడ్చేశాడు. నేను చాలా వ్యాపారాలు చేశాను, ఎంతోమంది అనుభవజ్ఞులైన వ్యాపారులని, ప్రత్యర్థులని ఢీకొట్టాను, కానీ సౌందర్యాన్ని జయించడం నా వల్ల కావటం లేదు. ఈ దివ్య పుట్టిన తర్వాత మరీ నా కాళ్ళు చేతులు కట్టేసినట్టయిపోయింది అన్నాడు. సంజు, నాకేదైనా అయితే దివ్యని నీ కొడుకుతో పాటు పెంచి పెద్ద చేస్తానని మాట ఇస్తావా అన్నాడు సహదేవ్ వర్మ. అదేం మాట? సౌందర్యకి కూతురంటే ప్రేమ లేకుండా ఉంటుందా? ఏదో చిన్నతనం, తానే మారుతుందిలేండి, మీరు బాధపడకండి అంది విమలమ్మ. లేదు సంజు, నేను నిజంగా అర్థిస్తున్నానమ్మా. నీ దగ్గరైతే దివ్య క్షేమంగా ఉంటుందని నాకు ధైర్యం అన్నాడాయన. మీరు అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి, నేను దివ్యను చూసుకుంటాను. సంయుక్త ఆయనకి ధైర్యం చెబుతూ హామీ ఇచ్చింది. ఆయన కూతురుతో పాటు కాసేపు ఆడి టాటా చెప్పి వెళ్ళిపోయాడు. మర్నాడు ఈ వార్త తెలియగానే 2 పిల్లల్ని విమలమ్మ దగ్గర వదిలి సంయుక్త, వసంత్, సౌందర్య ఇంటికి పరిగెత్తారు. భానుమతి ఊళ్ళో లేదు, బంధువుల ఇంట్లో పెళ్లి ఉంటే మద్రాసు వెళ్ళింది. ఈ వార్త తెలియగానే ఫ్లైట్లో ఆవిడ కూడా వచ్చేసింది. సంయుక్త వాళ్ళు వెళ్ళేసరికి సహదేవ వర్మ శవం హాల్లో ఉంది. ఇంటి నిండా పోలీసులు, ఇసుక వేస్తే రాలనట్లు ఆయన సన్నిహితులు, బంధువులు. పోలీసులు సంయుక్తని, వసంత్ని ప్రశ్నలు వేశారు. దివ్య మీ ఇంట్లో ఎప్పటి నుంచి ఉంది? ఆయన మీ ఇంటికి చివరగా ఎప్పుడు వచ్చారు అని ఆరాలు తీశారు. భార్యాభర్తలకి పడకపోతే పడకపోవచ్చు, కానీ దివ్యని మీరెందుకు అట్టి పెట్టుకున్నారు? సౌందర్య మీ సొంత అక్క, ఆమెను బాధ పెడుతున్నానని మీకు తెలియలేదా అంటూ యక్ష ప్రశ్నలు వేశారు. వాళ్ళు అడిగిన వాటికి ఉన్నది ఉన్నట్టుగా తడబాటు లేకుండా సంయుక్త, వసంతులు సమాధానాలు చెప్పారు. ఊరంతా ఈ వార్త గుప్పుమంది. రకరకాల వదంతులు, గగ్గోలు పుట్టిపోయినాయి. వసంత్, సంయుక్తలు సౌందర్య చేత హత్య చేయించారని, భానుమతి కావాలనే పెళ్లికి పరాయి ఊరు జారుకుందని, ఒక మాట ఒక కథ కాదు, ఒక విషయానికి 1000 కోణాలు అన్నట్టు పుకార్ల వలయాలు తిరగసాగినాయి. పోలీసులు సౌందర్యని అరెస్ట్ చేశారు. ఆయన ఒంటి మీద సౌందర్య రక్కిన ఘాట్లు ఉన్నాయి. సౌందర్య గాజు చిట్లి అక్కడ పడి కనిపించింది. వసంత్, సంయుక్తల ఉద్యోగాలు ఊడిపోయాయి. ప్రొప్రైటర్, ఇంత గొడవలో మీరిరుక్కున్నారు, నేను మిమ్మల్ని దోషులని అనడం లేదు, ఇదేదో తేలిన తర్వాత మళ్ళా ఉద్యోగంలో జాయిన్ అవ్వండి అనేశాడు.
సంయుక్త వసంతులు దిమ్మరిపోయి మతిపోయిన వాళ్ళలా ఉన్నారు. ఇద్దరూ ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చి కూర్చున్నారు. అస్తమిస్తున్న సూర్యుడి కిరణాలు పడి ట్యాంక్ బండ్లో నీళ్లు బంగారు తరంగాల్లా కదులుతున్నాయి. స్తబ్దుగా కూర్చుని ఉంది సంయుక్త. వసంత్ చెయ్యి చాచి సంయుక్త చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. అసలే ఈ మధ్య డెలివరీ బార్సాలకు డబ్బు చాలా ఖర్చయింది. నెల వచ్చేసరికి 2,500 రూపాయలు ఫ్లాట్కి కట్టాలి. అదిగాక తేజ దివ్యల ఖర్చు. నెలకి 7-8 వేలు ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఈ సమయంలో ఇంకో ఉద్యోగానికి మాత్రం ఎవరు రాణిస్తారు? ఈ కేసు ఎప్పుడు తేలుతుందో? ఇదంతా తేలే వరకు దివ్య తన దగ్గరే ఉంటుంది. ఒక మంచి మనసుతో దివ్యని తాను ఒడిలోకి తీసుకుంటే సౌందర్యే తనని డబ్బు కోసం గడ్డి తింటున్నావు అంటూ తిట్టేసింది. ఆ మాటలే శూలాల్లా తగులుతుంటే ఇప్పుడు ఈ గాలి దుమారం ఒకటి వచ్చి మీద పడింది. భగవంతుడు ఎందుకిలా మనల్ని పరీక్ష చేస్తున్నాడు? అంది సంయుక్త. అది నాకు తెలియదు సంజు. ఒకటి మాత్రం బాగా తెలుస్తోంది. మనలో ఏదైనా ధైర్యం, సహనం ఉన్నాయా లేవా అనే దానికి ఇది పెద్ద విషమ పరీక్ష. మనం తప్పు చేయలేదు, ధైర్యంగా ఉందాం అన్నాడు వసంత్. సంయుక్త తలని అతని భుజం మీద ఆనించింది. వసంత్ చెప్పింది నిజమే. తమలో ఏ కపటమూ లేదు. తాను అసలు ఎందుకు భయపడాలి? చిన్నప్పుడే ఎక్కడో తన అభిమాన రచయిత రాసింది చదివింది. సత్యనిష్ఠావ్రతుడు అయిన మనిషిని ఈ ప్రపంచంలో ఈ సంఘం కానీ ఈ న్యాయ వ్యవస్థ కానీ భయపెట్టలేదు. ఎందుకంటే వాటి మూలాధారం మనుషులే కాబట్టి. సంయుక్తకి ఆ వాక్యాలు చాలా నచ్చాయి. ఆ విధంగానే తన ప్రవృత్తిని మలుచుకుంది. ఎప్పుడూ ఎవ్వరికీ భయపడకూడదు. భయపడాల్సిన అవసరమూ లేదు నువ్వు నిజాయితీగా ఉంటే. సంయుక్త ఆ పథమే జీవన మార్గంగా ఎన్నుకుంది. వసంత్ మాటలతో ధైర్యం వస్తోంది. అతను చెప్పింది చాలా కరెక్ట్. మనలో ధైర్యం, సహనం ఉన్నాయా లేవా అన్నదానికి విషమ పరీక్ష. ఇంటికి వెళ్దాం రా సంజు అన్నాడు వసంత్. సంయుక్త లేచింది. జీవితంలో వసంత్ పక్కన ఉంటే ఈ కష్టం తనని ఏమంతగా భయపెట్టడం లేదు. ఇంటికి వచ్చేసరికి విమలమ్మ ఇద్దరు పిల్లల్ని ఎత్తుకుని, ఎక్కడికి వెళ్ళావురా వాసు? నీకోసం పోలీసులు 2 సార్లు వచ్చి వెళ్ళారు. నువ్వు అర్జెంటుగా స్టేషన్కి రావాలి అన్నారు అంది భయంగా. వసంత్ వెళ్తుంటే సంయుక్త నేను వస్తాను అంది. నువ్వొద్దు, నేను వెళ్ళి వస్తాను అన్నాడు వసంత్. ఊహు, కష్టమైనా సుఖమైనా కలిసే అంది సంయుక్త. ఆ మాటలు నవ్వుతూ అనాలని ప్రయత్నించింది. కానీ నీళ్లు ఉబికి వచ్చేశాయి. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.